ఆఫ్లైన్లో ఒప్పోకి ఇంత క్రేజ్ ఉందో వివో కూడా అంతే క్రేజ్ ఉంది. ఎస్పెషల్లీ వై సిరీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రీసెంట్ గా చైనాలో Y300 Pro లాంచ్ అయితే 12GB 512GB వేరియంట్ తీసుకొచ్చారు. అంటే మరి ఈ రేంజ్ లో ఈ మొబైల్ వస్తుందంటే దీని గురించి మనందరికీ తెలియాల్సిందే. ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు వివో Y300 Pro మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన ఓన్లీ వై అని రాసింది ఉంది. పైన Y300 Pro అని రాసింది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది. దాని కింద 80W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. బాక్స్ లో అయితే అన్ని ఐటమ్స్ ఇచ్చారు, ఏది కూడా మిస్ చేయలేదు. ఈ మొబైల్ ని ఎక్కువగా ఆఫ్లైన్ మార్కెట్ కోసమే తీసుకొస్తారు. మరి ఆన్లైన్ లో దొరకవా అంటే దొరుకుతాయి, కొనే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. సో ఆఫ్లైన్లో కొనడానికి ఎక్కువగా ఈ మొబైల్ని అయితే ఇష్టపడుతుంది. ఆఫ్లైన్లో మొబైల్ అమ్మడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక కస్టమర్ షాప్కి వచ్చి మొబైల్ చేతిలో పట్టుకున్న తర్వాత అతనికి ఫీల్ బాగా అనిపిస్తే, మొబైల్ బాగా అనిపిస్తేనే తీసుకుంటాడు. అదే ఆన్లైన్లో మొబైల్ తీసుకుంటే ఇంటికి వస్తే కానీ తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయలేరు కూడా. సో వివో వాళ్ళు ఏం చేస్తారు అంటే వై సిరీస్ని నీట్గా చేసి ఆఫ్లైన్లో అమ్మేస్తూ ఉంటారు. అదే టీ సిరీస్ని ప్రైస్ కొంచెం తగ్గించేసి ఆన్లైన్లో అయితే అమ్మేస్తుంటారు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే వివో వై సిరీస్లో ఫస్ట్ టైం క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తున్న మొబైల్ ఇదే అవుతుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ కూడా ప్లాస్టిక్తోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి రౌండ్ సర్కిల్లో అయితే ఉంటాయి. IP65 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. NFC సపోర్ట్ ఉండదు. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయదు. 195 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇదండి ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ. ఈ మొబైల్కి సంబంధించిన మిగతా విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. డిస్ప్లే విషయానికి వస్తే 6.77 inches క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టుగా వివో వై సిరీస్లోనే ఫస్ట్ టైం క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తున్న ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. అంతా బాగానే ఉంది, కానీ హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎలాంటి గేమ్స్ నేను ఆడను అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెసర్ సూపర్గా సెట్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్లో 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 50 MP, మరొకటి వచ్చేసి 2 MP. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT600 సెన్సార్ అయితే వాడారు. అలాగే OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. 4K వీడియో రికార్డ్ అయితే చేయవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మెయిన్గా వివోలో కెమెరాస్ బాగుంటాయి కాబట్టి ఆఫ్లైన్లో ఎక్కువగా అమ్ముడుపోవడానికి రీజన్ కూడా ఇదే అవుతుంది. ఆఫ్లైన్కి వెళ్ళే వాళ్ళు ఒక డెమో పీస్ ఉంటుంది కదా, చెక్ చేస్తే కనుక ఎక్కువగా ఏం చెక్ చేశారండి, నెట్ ఎలాగూ ఉండదు, వేరే ఆప్షన్స్ ఏమీ దొరకవు కాబట్టి కెమెరానే చెక్ చేశారు, బ్యాక్ చూస్తారు, బాగా నచ్చుతుంది, ఫ్రంట్ కూడా చూస్తారు, బాగా నచ్చుతుంది, సో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదైతే సెకండ్ హైలైట్ విషయము. 6500 mAh బ్యాటరీ వాడుతున్నారు. 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ వాడినా కూడా ఈ మొబైల్ అయితే స్లిమ్గానే ఉంటుంది. ఇదే అండి హైలైట్ విషయం ఈ మొబైల్లో. ఈజీగా 40 minutesలో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ యూసేజ్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రజెంట్ చాలా మంది ఎక్కువ బ్యాటరీ సైజు ఉండే మొబైల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మొబైల్ చైనాలో 4 వేరియంట్స్లో వస్తుంది. బేస్ వేరియంట్ అయినా 8GB 128GB వచ్చేసి 21,000 ఉండగా, ఇయర్ వేరియంట్ 12GB 512GB వచ్చేసి ఇది ఇండియాకి అయితే రాదులేండి, అక్కడ 30,000 అయితే పెట్టారు. వై సిరీస్ ఎలాగో మనకి ప్రాఫిటబుల్ మొబైల్ కాబట్టి చైనాలో బేస్ వేరియంట్ని ఏ ప్రైస్కి తీసుకొచ్చారో ఇండియాకు కూడా అదే ప్రైస్కి తీసుకొస్తారు. సేమ్ 8GB 128GB వచ్చేసి 21,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే పర్లేదనే చెప్పాలి. ఆఫ్లైన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆన్లైన్ విషయానికి వస్తే దీనికన్నా మంచి మొబైల్స్, దీనికన్నా తక్కువ ప్రైస్లో మంచి మొబైల్స్ అయితే వస్తాయి. సో దీన్ని అయితే ఆన్లైన్లో కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను కూడా ఎవరికి సజెస్ట్ చేయను.
ఓకే అండి, ఈ మొబైల్కి సంబంధించిన ఓవరాల్ స్పెసిఫికేషన్స్, డిజైన్ అన్నీ కూడా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ బాయ్ బాయ్.